మీకు తెలుసు ఫారెస్ట్ భూములు పరిస్థితి. గిరిజనుల బాబు వాళ్ళు ఏమడిగారు, ఎట్లయితే ఎస్సీలకు మీరు 3 ఎకరాలు చూపిస్తున్నారో మాకు కూడా ఏమని చెప్పి అడిగారు. వీళ్ళకి అయిపోయిందో వాళ్ళకి ఇస్తారు. అది దేవుడు. గిరిజనులకు భూములు దేవుడే. అనేక సంవత్సరాలుగా పోడు వ్యవసాయం చేసుకొని అడవి తల్లిని నమ్ముకొని భూమిని నమ్ముకొని జీవనం కొనసాగించిన గిరిజనులు బావిలు నమ్ముకొని బోర్లు వేసుకొని కరెంటు స్తంభాలు పాతుకొని కరెంటు మోటార్లు పెట్టుకొని సాగు చేసుకున్నటువంటి గిరిజనులకు అర్ధాంతరంగా రాత్రి ఫారెస్ట్ అధికారులు పంపించి ట్రెంచ్లు కొట్టించి ఊళ్ళో ట్రెంచ్లు కొట్టి 100,000 కిలోమీటర్లు ట్రెంచ్లు కొట్టి ప్రతిపక్షాలు కాదు అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఎదుర్చింది. మేము పోలేకపోతున్నాం, ముఖం చూయించలేకపోతున్నాం. ముఖ్యమంత్రి గారు మా గిరిజనుల ఈ భూముల విషయంలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మీ ఆదేశాలతో చేస్తున్న దుర్మార్గాలు అంతం కావాలి, లేకపోతే మేము పోలేమని చెప్పి మొదలుపెట్టుకునే పరిస్థితి చేస్తారని చెప్పి ఫారెస్ట్ భూములకు అంతకుముందు పట్టాల్సిన సందర్భాలని రకరకాల కండిషన్ పెట్టి ఇప్పటికి కూడా అదే పరిస్థితి ఉంది. దళితుల వాళ్ళు అనుకున్నారు, కేసీఆర్ అనుకోండి మాకు న్యాయం పక్కన పెట్టు, ఉన్న భూములు గుంచుకొని పిచ్చకాలం చేసిండు, మా జీవితాల్లో మట్టి పోసిన జీవితాలు వాళ్ళు భావిస్తారు. ఇదంతా చరిత్ర. ఇదంతా మేము ఎక్కడంటే అక్కడ దీని మీద చర్చ పెట్టాల్సిన కొన్ని వందల ఉదంతాలు చూపించాల్సిన చివరికి ఎక్కడ దాకా వచ్చిందంటే కేసీఆర్కు ఓటేసి గెలిపించాం. మనం అనుకున్నాం నీళ్లు నిధులు నియామకాలు మన ట్యాగ్లైన్. ఇదే తెలంగాణ చదువుతారు. నేను 10 సార్లు వచ్చాను తెలంగాణ ఉద్యమంలో. నేను 10 సార్లు వచ్చాను. ఈయన గారు అధికారులతో మీటింగ్ పెట్టుకొని ప్రజాప్రతినిధులతో మీటింగ్ పెట్టుకొని తెలంగాణ మొత్తం ప్రజలలో తిరిగింది కాబట్టి సమాచారం ఉన్నది కాబట్టి కనీసం నిరుద్యోగ సమస్యకు పరిష్కరించుకుందని అనుకున్నాను. రైతుల జీవితాలు వెలువడుతుందని చెప్పి అనుకున్నాను. తెలంగాణ గల్లె వేసి గర్వంగా బతకబడే స్థితి వస్తుందని చెప్పి భావించాం. కానీ ఇవాళ చివరికి ఎక్కడికి వచ్చినట్టే ఇంతకుముందే మా దగ్గర లెక్కలు చూస్తే లెక్కలు ఒక్క హుజరాబాద్ కాన్స్టిట్యూన్సీ ఒక్క హుజరాబాద్ 1600 బెల్ట్ షాప్ 1600 బెల్ట్ షాప్ మండలానికి ఒక 4-5 చొప్పున బ్రాండ్ షాపులు. నా జమ్మికుంట టౌన్లో 8 బ్రాండ్ షాపులు 3 బార్లు. నా హుజరాబాద్ టౌన్లో 8 బ్రాండ్ షాపులు ఒక 3 బార్లు. ఇవాళ ఒక దానికి మాత్రం పనిచేస్తాను. ఇవాళ చివరికి కొన్ని వేల బెల్ట్ షాపులు పెట్టి 24/7 బెల్ట్ షాప్ అంటే కాదు, సిట్టింగ్ సెంటర్గా మారిపోయింది. రాత్రి 2 గంటలకు కుదిలేసిపోతే సీసా ఇవ్వాల్సిందే, ఆయన తాగదాకా కుటుంబం ఎదుర్కొండాల్సింది. నా స్థితి వచ్చి సిగ్గు లేకుండా ఈ రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి ఎక్సైజ్ ఆదాయం ఎంత చూపించాడు? 37,600 కోట్లు పంచుకుంటారు. 37,600 కోట్లు పంచుకుంటారు. 2022-2023 ఆర్థిక సంవత్సరానికి లిక్కర్ ద్వారా సారా అమ్మడం ద్వారా బ్రాండ్ సీసాలు అమ్మడం ద్వారా రాష్ట్ర ఖజానా చేకూరే డబ్బు 37,600 కోట్లు. కానీ ఆ 37,600 కోట్ల రూపాయల ఆదాయంలో ఎంతమంది ఆడబిడ్డల భర్తలు కోల్పోతున్నారు, ఎంతమంది ఆడబిడ్డల పుస్తకాలు తెగిపోతున్నాయి, ఎన్ని లక్షల మంది పిల్లలు తండ్రి లేని అనాథగా వెళ్ళిపోతున్నారు. లెక్కలు మొన్న ఒక పత్రిక వచ్చింది, 6,80,000 మంది తెలంగాణ గడ్డ మీద తాగుడుకు బానిసలై భార్యను కొడుతున్నారు పైసలు ఇవ్వకపోతే, తల్లులను కొడుతున్నారు పైసలు ఇవ్వకపోతే, తండ్రులను కొడుతున్నారు పైసలు ఇవ్వకపోతే. అప్పుడప్పుడు అక్కడక్కడ పిల్లల్ని చంపేస్తున్నారు ఆ తాగిన మైకల్లో, భార్యను చంపేస్తున్నారు తాగిన మైకల్లో, తల్లిని చంపుతున్నారు తాగిన మైకల్లో, తల్లిని చంపుతున్నారు తాగిన మైకల్లో. తెలంగాణ గడ్డ మీద జరిగినటువంటి దుర్మార్గాలు కనకూడదు అసలు చూడడానికి ఇష్టపడలేదు, వినడానికి ఇష్టపడలేదు. ఇవి సాలైనట్టుగా లక్షల మంది పుస్తకాలు తెగిపోయి సాధనట్టుగా, గ్రామాల తాగుడు బానిసలు అయిపోయి సాధనట్టుగా, ఇవాళ డ్రగ్స్ మొత్తం యూత్ అంతా కూడా డ్రగ్స్ బానిసలు సాధనట్టుగా ఇవాళ ఏం చేస్తాడు? చివరికి స్వయంగా ప్రభుత్వం వల్ల ల్యాండ్ పూలింగ్ విధానం పెట్టి
భూములు సేకరించి వ్యాపారం చేస్తారు. వ్యాపారం ఎవరు చేస్తారు? వ్యాపారం సేల్ చేస్తారు, వ్యాపారం మార్పిడి చేస్తారు, వ్యాపారం విదేశంలో చేస్తారు. ప్రభుత్వం వ్యాపారం చేయడం చూసామా? కానీ ఈయన కొత్త అవతారం ఏంటంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం బ్రోకర్లు అనమాట. నాకు తెలిసి ఇప్పటికే తెలంగాణలో ఏ ఊరికి పోయినా కొంచెం మండలి క్వార్టర్ లాంటి ఊరు కానీ, కొంచెం పెద్ద ఊళ్ళో కానీ, ఏ ఊళ్ళకి పోయినా పచ్చడి పొలాల్లో పాతిన కన్నీళ్ళు కనబడతాయి. చెత్తనే ఉంటాడు. 5 ఎకరాలు ఉప్పు ల్యాండ్ అని, 10 ఎకరాల ల్యాండ్ మంచి మట్టి పోసి, ఎర్రని మట్టి పోసి దానికి దిద్ది చేస్తారు. ఏ ఊరికి పోయినా ఇవాళ అతిపెద్ద వ్యాపారం తెలంగాణలో రియల్ ఎస్టేట్. ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం వాళ్ళు ఏదో చేసుకొని బతారు ఊళ్ళల్లో. వాళ్ళ మీద కూడా కనబడ్డది. కనబడి మీరేందుకు రియల్ ఎస్టేట్ పనిచేసేది, నేనే రియల్ ఎస్టేట్ బ్రోకర్ అవుతా అని చెప్పి కొత్త అవతారంలో భాగంగానే తెలంగాణ మొట్టమొదటి డిసిషన్లో భాగంగా ఆయన కన్నా వరంగల్ పడ్డది. ఎందుకంటే 2వ నగరం కదా, హైదరాబాద్లో అక్రమంగానే వస్తున్నాయి కాబట్టి దానికి అవసరం లేదు. ఇక 2వ నగరం అతిపెద్ద నగరం వరంగల్ పడ్డది. 21,000 ఎకరాలు, 21,500 ఎకరాలు, 21,500 ఎకరాలు, 27 గ్రామాలు, 3 జిల్లాల పరిధి, వరంగల్ జిల్లా పరిధి, అనంతపురం జిల్లా పరిధి, జనగాం జిల్లా పరిధి. 2 గ్రామాలు అయితే మొత్తమే పోతాయట. వసంతపూర్, గాడిపేట. వసంతపూర్, గాడిపేట. ప్రాజెక్టు కడుతున్నామంటే ఇక నీళ్ళల్లో మునిగిపోతాం కాబట్టి నువ్వు బయటికి పోవాల్సిందే పద్ధతి. కానీ రియల్ ఎస్టేట్ చేయడానికి కూడా ఊర్లో వదిలిపెట్టుకోవాలి. ఇక్కడ సిస్టమ్ ఇది నాకు తెలిసి ఇక్కడ ఉందా? అరే ఊరు పట్టు అంటారు. నువ్వు 40 ఏళ్ళ కూడా బతకచ్చు అంటారు. పుట్ట మీద నమ్మకారం ఉంటుంది, వాడ కట్టు మీద అనుబంధం ఉంటుంది, కుల కట్టుబాట్ల కుల సంఘటన శక్తి ఉంటుంది. ఊరు పట్టు ఎందుకంటే ఇవాళ అవన్నింటి చేయడానికి, ఇవన్నీ ధ్వంసం చేయడానికి 2 ఊళ్ళు నాకు తెలిసి మొట్టమొదటిసారి ఉంటుండే. 2 ఊళ్ళు కూడా పూర్తి స్థాయిలో దాన్ని నామరూపాలకు వచ్చేసి 21,500 ఎకరాలలో రియల్ ఎస్టేట్ బ్రోకర్గా కేసీఆర్ మారబోతుండట. ఇది అత్యంత సిగ్గుతో తలదించుకోలేదు. నేను రైతులకు అప్పీల్ చేస్తున్నా, మీకు బ్రహ్మాండంగా మంచి మాటలతో, మంచి బ్రోచర్లతో మీకు బాగా లాభంతో చూసారు భవిష్యత్తు మా రైతులు. ఇవాళ నేను చెప్తున్నా, మొత్తం ఈ దేశంలో సంపద బంగారం రూపంలో ఉండదు, సంపద డైమండ్ రూపంలో ఉండదు, సంపద బ్యాంకులో పెట్టుకోలేవు, సంపద ఎన్నికలక వడ్డీ తీసుకోలేవు, సంపద బంగ్లా రూపాయలు పెట్టుకోలేవు, తక్కువ కంపెనీలు పెట్టలేవు. సంపద చూసుకునేది రాబోయే కాలంలో భూమి మాత్రం పెట్టుకోలేదు. సంపద నా సంపద ఉందని ఒక భరోసా, ఒక భద్రత కలిగించేది ఒక భూమి మాత్రమే. ఆలోచించండి. ఒకనాడు ₹1,00,000 నా భూమి 50 లక్షలు అయింది. ఒకసారి నేను కళ్ళారు చూసిన హైదరాబాదులో బిజినెస్ లో బాగా వచ్చిన వాళ్ళకు భూములు అమ్ముకొని ఆ ఫామ్ హౌస్ల కాడ వీళ్ళు గుమస్తాలుగా ఉంటున్నారు, వాచ్మెన్ ఉంటున్నారు. అర్థం చేసుకోండి, నేను చెప్తున్నది అర్థం చేసుకోండి సార్. హైదరాబాద్లో లక్షల ఎకరాల భూములు రైతాంగం బంసిపోయి టెంప్ట్ అయిపోయి ఎక్కువ ధర వస్తుందని చెప్పి అమ్ముకొని ఆ ఫామ్ హౌస్ దగ్గర గుమస్తాలుగా నౌకర్లు ఉంటున్నారు. వాస్తవం. ఇవాళ కేసీఆర్ ఏం తెలుసుకున్నాడు? ఈ వరంగల్లో ఉన్నటువంటి ఈ గ్రామాలు కూడా రేపు రియల్ ఎస్టేట్ జరిగి ఇల్లు కట్టుకుంటే ఆ ఇళ్లలో పని మనుషులు మార్చుకునే ప్రమాదం ఉంటుంది. నీకు అనిపిస్తుంది మంచిగా 500 గజాల భూమి వస్తుంది కదా, నాకు ఇక్కడ 30 లక్షలే ఉంది, 50 లక్షల రూపాయలు వస్తుంది కదా. అరే భూమి ప్రతి సంవత్సరం బ్యాంకులో వడ్డీ పెట్టుకున్నట్టు, డబ్బులు దాచుకున్నట్టు. ఇవాళ విలువనికి 20 లక్షల రూపాయలు, దాన్ని బ్యాంకులో పెట్టుకోవడానికి 7%, 6% వస్తుంది. సంవత్సరానికి ఇంత డబ్బు వస్తుంది. కానీ అంతకంటే ఎక్కువ అప్రిషియేషన్ వచ్చేది భూమి గుర్తుపెట్టుకోండి. రైతులారా ఆలోచన చేయండి. నేను ప్రగతికి వ్యతిరేకం కాదు, నేను అభివృద్ధికి అంతకంటే కూడా వ్యతిరేకం కాదు. నేను అడుగుతున్నది నీ ఉనికి పోతుంది, నీ ఉనికి కోల్పోతుంది. రేపు ఈ డబ్బులు వస్తే కొంతమంది మంచిగా బాగుపడి ఉంటారు కావచ్చు, కానీ అనేక కుటుంబాలను చూసిన హైదరాబాద్ చుట్టుపక్కల
డబ్బులు ఎక్కువ చూసి మొత్తం కుటుంబాల కథ అయిపోయిన సందర్భాన్ని చూసిన ఇవాళ ఇక్కడ కూడా అది జరిగే ప్రమాదం. దయచేసి ఇవాళ రైతులు ఆలోచించుకోండి. మీరు టెంప్ట్ కాకండి, చెప్పే మాటల రంగుల ప్రపంచాన్ని మీరు ఆగం రాకండి, ఆలోచించండి. రేపు జనగామలో 1 కోటి రూపాయలు ఉన్నప్పుడు 4 కోట్లు అవుతాయి, 2 ఏళ్ళకు 4 కోట్లు ఉన్నప్పుడు 10 కోట్లు అవుతుంది. ఎన్నడూ తగ్గండి, ధర తగ్గండి, ఒక భూమి మాత్రమే గుర్తుపెట్టుకో. బంగారం ధర తగ్గంగా చూస్తాం మనం, వడ్డీ రేటు తగ్గంగా చూస్తాం మనం, ఏదైనా తగ్గంగా చూస్తాం. తగ్గండి, పెరగండి. ఏం పెరగదు, భూమి పెరగదు, భూమి కాన్స్టాంట్ ఉండదు. ఇంకా కొన్ని లక్షల సంవత్సరాలుగా తిరిగి భూమి. కాబట్టి పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా సంపద దాచుకునే ఏకైక సాధనం, సంపదను చూసుకునేటువంటి ఏకైక పద్ధతి భూమే. కాబట్టి వ్యవసాయాన్ని నమ్ముకొని, భూమిని నమ్ముకొని బతికేటువంటి భూమిభూతులుగా, బిడ్డలుగా మీరు ఆలోచించేయమని చెప్పి కోరుతున్నాను. ప్రభుత్వం ఈ పిచ్చి నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే తప్పకుండా ప్రజా ఆగ్రహానికి గురికాక తప్పదని చెప్పి చేస్తాం. నువ్వు చెప్తున్నావు గుజరాత్ ఎక్కడ చేసిండు, ఎక్కడైనా చేయండి. తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ ప్రజలు భూమిపుత్రులు, మట్టి బిడ్డలు. ఆ మట్టి బిడ్డల్ని, ఆ భూమి అనుబంధాన్ని దూరం చేసి ఈ 27 గ్రామాల ప్రజల కళ్ళలో మట్టి బిడ్డ ప్రయత్నం చేస్తే ఖబర్దారని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. దానికి మూల్యం చెల్లించడం తప్పదని చెప్పి హెచ్చరిస్తాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.